నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. గోదావరి తీరం వెంబటి రక్షణ గోడ ప్రాజెక్టు. జాతీయ రహదారికి అనుసంధానంగా రోడ్ల నిర్మాణాలు. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తుమ్మలపల్లి రమేష్ సేవా కార్యక్రమం. డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదానం. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆత్రేయపురం మండలంలో లొల్లలాకుల వద్ద 100 రోజుల యాక్షన్ ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. నీటి భద్రత కోసం సమగ్ర కార్యాచరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలంటూ పిలుపునిచ్చారు. 4 దశల్లో యాక్షన్ ప్లాన్ పనుల గుర్తింపు, అనుమతుల పనుల అమలు, నివేదికలు, చెరువుల కాల్వల శుభ్రత, చెక్ డ్యాంల మరమ్మతులు, ఫీడర్ ఛానల్స్ క్లియర్ చేయడం వంటి చర్యలతో నీటి నిల్వలు పెరిగి వరద ముప్పు తగ్గుతుందని ఆయన తెలిపారు. మన బ్యారేజ్ మీద రోడ్డు 35 లక్షలు ఇచ్చారు. ఫస్ట్ బ్యారేజ్ మీద రోడ్డు భద్రత సాగునీటి సంఘాల యొక్క బాధ్యత ఇవాళ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ప్రభుత్వం నీటి భద్రత పైన రాష్ట్ర వ్యాప్తంగా రైతే రాజు, రైతు బాగుండాలంటే సాగునీరు ఉండాలి. ఆ సాగునీటి కోసం ఇప్పటి నుంచి కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టింది. డెల్టా ప్రాంతం కంటే మెట్ట ప్రాంతాల్లోనూ ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లోనూ దీని యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్న దగ్గర వాటర్ యొక్క కెనాల్ సిస్టాలు లేని చోట బాగా అవసరం ఉన్నది. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం కోసం దాంతోపాటు ఎక్కడైతే సాగునీటి పారుదల వ్యవస్థ ఉందో, మురుగునీటి పారుదల వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలు కూడా తాజా మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ యానం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని, ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ఆయనను ప్రజలు తిరస్కరించి ప్రశ్నిస్తున్నారని ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి అంశాలపై ప్రజలకు చేయనున్న పనుల గురించి వివరించారు. గత ఎన్నికలలో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ 5 ఏళ్ల పాటు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. తాను గత 30 సంవత్సరాలలో ఎక్కడా అవినీతి లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలియజేశారు. అందుకే ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని తెలియజేశారు. కొన్ని బీసీ సంఘాలు కానీ, నేను అలాగే మత్స్యకారు వర్గాల్లో నేను ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్, గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్లో అనేకమైన సంఘాలతోటి నాకు అనేకమైన సంవత్సరాలుగా వారితో అందరితోటి ఉంది. ఇక్కడ మల్లాడి కృష్ణారావు మన బీసీ సంఘాలకి సేవ అందించాడనో, లేదంటే మన మత్స్యకారులకి మన సేవ అందించాడనో ఇక్కడికి వచ్చి వారికి ఒక షాల్ వేసో కంగ్రాచులేషన్ చెప్పడానికి ఇక్కడికి వచ్చే ఇది వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కానీ యానం ప్రజలు ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ వేరే రాష్ట్రాలు వచ్చి ఎక్కువగా కానీ ప్రచారం చేసినా దానికి పెద్ద ఎక్కువగా ఇష్టపడరు. అందుకనే నేను కూటమిలో ఉన్నా కానీ కూటమి నుంచి ఎవరిని కూడా పిలుపివ్వలేదు. ఎవరిని కూడా మీరు వచ్చి నాకు ఇంకో పార్టీ అయినా కానీ మీరు వచ్చి నాకు ఇక్కడ క్యాంపెయిన్ చేయమని కూడా ఎవరిని కోరలేదు. వారు నాకు వారికి ఉన్న స్నేహం, కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన బోస్ గారు కానీ, అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కుడుపుడు సూనాన్ గారు కానీ, మిగతా వాళ్ళు చాలామంది చిన్న చిన్న లీడర్స్ అందరూ వచ్చి వారు అభిమానంగా చేసేవాళ్ళు కానీ
నేను వారందరినీ కూడా పిలిపించి నాకు విజయానికి మీరు పాటు పంచుకోండి అని చెప్పేసి చెప్పింది లేదు. అలాగే అవతల సైడ్ కూడా కూటమిలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అశోక్ మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బోస్ గారు ఇటేపు ఉన్నారు, తోట తిరుమూర్తులు గారు ఎమ్మెల్సీ అటు ఉన్నారు. ఈ విధంగా ఎవరికి ఉంటే వాళ్ళ కులాల మీద, దాని మీద, కుల సంఘాల మీద వెళుతూ ఉంటారు. నాకైతే బీసీ వర్గాల మీద నా సేవలు నేను అందించిన వారు ఇక్కడికి రావడం అది సహజం. దానికి రావద్దని చెప్పలేం, లేదు మీరు వచ్చి నన్ను గెలిపించండి అని చెప్పడానికి కూడా ఎక్కువ అవకాశాలు లేవు. దేనికి వచ్చారు? ఈజ్ ఏ ఎజెండా. వల్లపిల్ల ఎక్కడైతే సమస్యని సృష్టించాలో అక్కడే హర్ష్ కుమార్ ఉంటారు. హర్ష్ కుమార్ గారు యానాం సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు యానాం శివారు కనకాలపేట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ తల్లి భారతి, భార్య స్నేహారెడ్డి మహిళలతో కలిసి గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ముందుగా రామాలయం సెంటర్లో గజమాలతో వారిని ఘనంగా సత్కరించారు. స్థానిక మహిళలు, గ్రామస్తులు వారికి పూలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆలయాలలో పూజలు నిర్వహించి గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు పూలతో ఘనంగా స్వాగతం పలుకుతూ హారతులిచ్చి ఘనంగా సత్కరించి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ ని గెలిపించారని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, యువత, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 25 సంవత్సరాల నియంత పాలన నుండి స్వేచ్ఛ కల్పించిన నాయకుడు యానం ప్రజ ఆత్రేయపురం మండలంలో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ప్రారంభించారు. రైతు కష్టానికి సరైన ప్రతిఫలం అందాలనే ఆశయంతో 194 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రప్రథమంగా జిల్లా వ్యాప్తంగా ఆత్రేయపురం గ్రామం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో మాట్లాడుతూ అన్నపూర్ణగా పేరుగాంచిన మన కోనసీమ గడ్డపై రైతు కష్టానికి సరైన ప్రతిఫలం అందాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ సౌలభ్యం కల్పించిందన్నారు. గతంలో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి దళారులపై ఆధారపడి మోసపోయేవారని ప్రస్తుతం నేరుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందే అవకాశం కలిగిందన్నారు. రబీ సీజన్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయిందండి. సో ఖరీఫ్లో ప్రీవియస్ రబీలో కూడా మంచి కోఆపరేషన్తో విత్ ద రైస్ మిల్లర్స్, ఫార్మర్స్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ప్రాపర్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో వితౌట్ ఎనీ ఇష్యూస్ 99% ఆఫ్ ద ఇష్యూస్ విల్ బి సాల్వ్డ్ అట్ ద మండల్ లెవెల్ ఓన్లీ. సో కన్సర్న్ మండల్ లెవెల్లో ఉన్న తహసీల్దార్స్ కావచ్చు, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, కన్సర్న్ రైస్ మిల్లర్స్ కావచ్చు అండ్ ఫార్మర్స్. సో ఇవన్నీ కూడా 99% ఆఫ్ ద ఇష్యూస్ అన్ని మండల్ లెవెల్లో క్లోజ్ అయిపోయి మా వరకు కూడా వచ్చేవి కాదు. సో ఐ థింక్ ఆ కోఆర్డినేషన్ ఎఫర్ట్ ఈసారి కూడా కంటిన్యూ అవుతే డెఫినెట్గా వితౌట్ ఎనీ సింగిల్ ఇష్యూ ప్రొక్యూర్మెంట్ సీజన్ అంతా కూడా ప్రాపర్గా క్లోజ్ అవుతుంది. అండ్ మీకు అందరికీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దగ్గర ఓన్లీ ఫర్ ద ఖరీఫ్ సీజన్ ఇట్సెల్ఫ్ 740 crores గవర్నమెంట్ స్పెండ్ చేసింది. సో దిస్ హౌ డిటర్మైన్స్ హౌ గవర్నమెంట్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ యొక్క మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడానికి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి శాసనసభ్యులు, మా అందరికీ మంచి మిత్రులు బండారు సత్యానందరావు, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ గారు, గౌరవ పెద్దలు, ఈ సభకు వచ్చేసినటువంటి రైస్ ఇప్పుడు కూడా ఆత్రేయపురం జిల్లా మొట్టమొదటి కేంద్రంగా ఇక్కడ చేయటం చాలా శుభసూచకం. ముఖ్యంగా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేవ్వండి, వీళ్ళు ముఖ్యంగా రైతు పక్షపాతులు. రైతే రాజు, రైతు బాగుంటే ప్రభుత్వం బాగుంటుందని నినాదంతో ముందుకు తీసుకెళ్తూ రైతు పండించినటువంటి ధాన్యాన్ని 24 గంటల్లో అన్నాం. కానీ ఇంకా ముందుగానే ప్రతి రైతు యొక్క ఖాతాలో
వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెందిందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాతావరణం అనుకూలించిన పరిస్థితుల్లో తేమ శాతం ఎక్కువ వచ్చినా కూడా మేము ఈ సివిల్ సప్లైస్ ద్వారా మీ రైతుకి ప్రతి గింజని మేము తీసుకోవాలి, రైతు నష్టపోకూడదనే ఒక నిదానంతో రైతులు ఏ విధంగా ఆదుకుంటుందో, రైతుల కోసం ఏ విధంగా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత అవిరళ కృషి చేస్తుందో మీకు తెలియనివి కాదు. రైతే రాజు, వ్యవసాయమే మనకి వెన్నెముక. మన రాష్ట్రం వ్యవసాయాధారం, జీవనాధారం, బతుకు తెరువు, మన రాష్ట్ర అభివృద్ధి అన్ని దాని మీద ఆధారపడి అందులో భాగమే రైతుల కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది. అందులో భాగంగా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయో రావని పరిస్థితి, గిట్టుబాటు ధర వస్తుందో రాదని తెలిపేది, యూరియా బస్తాలు వస్తాయో రావో తెలియని పరిస్థితి, బరకాలు ఉంటాయో లేవో తెలియని పరిస్థితి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గత ప్రభుత్వంలో. ఈకేవీసీ చేయడానికి ఇబ్బంది, వెళ్ళిన ధాన్యం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎన్ని నెలలకు డబ్బులు వస్తున్నాయో తెలియదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూడటం జరిగింది. వాటన్నిటిని సరిదిద్దుకుని ఈనాడు ధాన్యానికి డబ్బులు 48. భీమవరం నియోజకవర్గంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో పంచాయతీ సర్పంచ్లుగా పనిచేసి ఈ నెల 2వ తారీఖుతో పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఈ రోజు భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిన్నవిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో సర్పంచ్లకు అభినందన సన్మాన సభ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కొవ్వూరు శ్రీనివాస్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు పేరిచర్ల విజయ, నరసింహరాజు, భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, భీమవరం మండల అధ్యక్షులు జిల్లా కొండయ్య, వీరవాసం మండల అధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి సందీప్, జిల్లా వైఎస్ఆర్ టీయూసీ విభాగ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు డిబిడి ప్రసాద్ మరియు నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ పరిశీలకులు మురళీకృష్ణయ్య కూడా మాట్లాడాల్సిన కోరుచున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు రాయుడు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు ప్రసాద్ రాజు గారికి, పార్లమెంటు ఇన్ఛార్జ్ ఉమాబాల గారికి, సత్యనారాయణ గారికి, ఎంపీపీ లక్ష్మబాబు గారికి, సందీప్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి సర్పంచులకు, పాలకవర్గ సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం, ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాయుడు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేయాలి. 5 సంవత్సరాల కాలంలో సర్పంచులు ఫస్ట్ 2-3 సంవత్సరాలు కరోనా రావడం, పార్టీ హామీలన్నీ అమలు జరపడంలో కొన్ని ఇబ్బందులైనా, తర్వాత కూటమి ప్రభుత్వంలో చాలా మనోవేదనకు గురయ్యారు, హెరాస్మెంట్ గురయ్యారు, అన్ని విధాలుగా కూడా వేధించినా కూడా వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమైనటువంటి నమ్మకంతో వీరందరూ కూడా ఒకరో ఇద్దరు వ్యక్తిగతంగా స్వార్థం కొద్ది వెళ్ళిపోయినా అందరూ కూడా ఈ పార్టీలో ఉండి పార్టీ ఏ పిలిపించినా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద ఎన్నో విధాలుగా మనం పోరాటాలు చేసాం. ప్రజల తరఫున పోరాడాం. ప్రజల తరఫున పోరాడిన ప్రతి విషయంలోని కూడా సర్పంచులు, పాలకవర్గ సభ్యులు చాలా పాత్ర పోషించారు. గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంప్లాయీస్ మాటల కింద పడడం, కూటమి ప్రభుత్వ నాయకులు ఎంతో ఇబ్బందులు పెట్టడం, ఎన్ని ఇబ్బందులకు పెట్టినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలి, పార్టీ తరఫున నిలబడాలనే ఒక ఉద్దేశంతో మీరందరూ నిబద్ధతతోటి పార్టీ పట్ల ఎంతైతే మీరు కృషి చూపించారో మీ అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా, పార్టీ నాయకుల సంక్షేమే ధ్యేయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది. అందులో ఈ రోజు మీకు సన్మానం ఒకటే కాదు, ఒక బాధ్యత. భవిష్యత్తులో మీరందరూ మంచి పదవులు పొందాలి. పార్టీ పట్ల ఎంత కష్టపడ్డారో, ఎంత నష్టపోయారో
ఎన్ని భర్తీ అవ్వాలి, మీ అందరూ కూడా ఉన్నత పదవుల్లోకి రావాలని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. చిన్న చిన్న ఇబ్బందులైనా మనం ఏదైతే హామీలు ఇచ్చామో, నవరత్నాలనైతే ఏదైతే చెప్పామో, ప్రజలకు ఎన్ని అమలు జరపాలనే ఉద్దేశంతో కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, మీ అందరికీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా జగన్ 2లో ఎన్ని ఇబ్బందులు రాకూడదు, మీ ద్వారా పరిపాలన రాగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా మీరందరూ ఈ 3 సంవత్సరాలు పోలవరం జిల్లా రంపచోడవరం, గంగవరం మండలాల్లో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రంపచోడవరం డివిజన్లో రంపచోడవరం బీజేపీ మండలం అధ్యక్షులు సొల్ల విశ్వారెడ్డి అధ్యక్షతన బీజేపీ జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ అసెంబ్లీ కన్వీనర్, సీనియర్ నాయకులు వీకాబుల్లి కొండల ద్వారా బీజేపీ పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది. జెండా ఆవిష్కరణ అనంతరం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కారం సీతారామన్న ద్వారా ఢిల్లీ బాబు మాట్లాడుతూ, నేడు దేశాన్ని సమర్థవంతంగా నడిపించే స్థాయి ఉందంటే అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి మాత్రమే సాధ్యమని, మోడీ ప్రభుత్వం జాతీయ భద్రతకు, దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గురుప్రసాద్, ఓబీసీ మోర్చా ఉపాధ్యాయులు మంగ రౌతు వీరబాబు, కారు లక్ష్మి, మాజీ జిల్లా కార్యదర్శి కుండ్ల కృష్ణారెడ్డి, తుర్రం బాబురావు, మాజీ మండల అధ్యక్షులు మూర్ల బాలురెడ్డి, సోడి జంగందొర, కడబాల గోవిందరెడ్డి, పిమ్మె శ్రీను, మల్లాది ధనప్రసాద్, గంగవరం సొసైటీ సభ్యులు నరమల్ల శ్రీను, మేడిచెట్టి సూర్యచంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి పాము అర్జున్, కుంజం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ వివిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వివిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గ్రామ కమిటీలు నియామకాల్లో అసంతృప్తి తెలియజేసినందుకు కాకినాడ జిల్లా కాజులూరు మండలం షీలా గ్రామానికి చెందిన పంపన సీనుపై మంత్రి తండ్రి సత్యం దాడి బాధితుడు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పంపన శ్రీనుని ఫోన్లో ఇంటికి రావాలను పిలవకపోవడంతో మంత్రి తండ్రి కారు పంపించి పార్టీ కార్యాలయానికి రమ్మని పిలిచి తన సొంత కారులో తన మిత్రులతో కలిసి రాగా, ఆపై రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలోనికి రాగానే తొలుతగా మంత్రి తండ్రి నాపై చేయి చేసుకున్నాడని, ఆపై కార్యకర్తలు పిడిగుద్దులతో దాడి చేశారని, అలాగే తెల్ల కాగితాలపై తనతో సంతకాలు చేయించుకున్నారని మీడియా ముందు మొరపెట్టుకున్నారు. నాపై దాడి చేయడమే కాకుండా తన అనుచరులతో నాపై తప్పుడు కేసు బనాయించి కేసు పెట్టించారని తెలిపారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ తన కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ చేరుకుని బాధితుని పరామర్శించి దెబ్బలు తగిలిన బాధితుడిపై కౌంటర్ కేసులు పెట్టడం సరికాదని, రౌడీ షీటర్కు అధికారం ఇస్తే రౌడీ రాజ్యమే అమలవుతుందని విమర్శించారు. బాధితుడికి న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మసీలా నిన్న ఇక్కడ గొడవ అవుతుంటే బొంకు తీసుకెళ్ళారు. మా డాడీకి ఫోన్ చేసి అర్జున్ రావు అన్నది తాత అబ్బాయి అన్నది మా డాడీకి ఫోన్ చేసి బొంకుకి రాని తీసుకుని వెళ్తే ఇలా అన్నావంట కదా నువ్వు, ఒకసారి ఏంటి ఎంపీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం రా నువ్వు అనేసి మంత్రి గారి దగ్గర తీసుకుని వెళ్దాం అనేసి రమ్మన్నారు. రానంటే అప్పుడు కూడా ఇంటికి వచ్చేసారండి. ఇంటికి వచ్చేసి ఇంటికాడ నుంచి మేము ఉన్నాం కదా నీకు ఏమవుతుందో మేము చూసుకుంటాము, నేను మీతో పాటు ఉన్నాం కదా అనేసి వచ్చి తీసుకుని వచ్చారన్నమాట. మా కారు మీద మేము నలుగురు వచ్చాము. వచ్చి తీసుకుని వెళ్ళిన తర్వాత రామచంద్రబాబు వచ్చేసిన తర్వాత డోర్లు కూడా క్లోజ్ చేసుకున్నారండి. లోపల తీసుకెళ్ళిపోయి మా డాడీ కారు దిగిన వెంటనే లోపల లాక్కుపోయి డోర్ క్లోజ్ చేసి కొట్టేశారు. కొట్టేసి దాకుండి డోర్లు తీయండి అంటే తీయకుండా లాస్ట్లో తీశారన్నమాట అండి. మాతో కూడా వచ్చిన వాళ్ళు అదేంటి అలా కొడేస్తున్నారు అనేసి అప్పుడు అడిగారండి. మా సెల్ ఫోన్లు కూడా లాగే నుంచి కూలంకషంగా వివరంగా ఎవరెవరికి దాడి చేశారు అన్నీ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మాది శీల గ్రామం. నా పేరు పంపన శ్రీనివాసు.
నేను 2013లో సర్పంచ్గా పోటీ చేశాను. ముందోసారి పోటీ ఓడిపోయిన, రెండోసారి 10 మంది సర్పంచ్గా పోటీ నగ్గాను. నగ్గడం కూడా వైసీపీలో నగ్గాను నేను. అప్పుడు తోట తిరుమతి గారు టీడీపీలో నగ్గింది, అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీలో వచ్చాను నేను. అప్పటి నుంచి 11 నుంచి కూడా అధికార పార్టీలో ఉన్నాను, ఎప్పుడు కూడా మానలేదు. మొన్న రీసెంట్గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఆయనకే చేశాను, మన సుభాష్ గారికి కూడా నేను ఆయనకే చేశాను, ఎవరికి చేయలేదు కూడా. పార్టీ లేనప్పుడు కూడా మేము కష్టపడి పనిచేసాం పార్టీ విషయంలో. ఇచ్చినందుకు నాకు మా ఊళ్ళో గ్రామం, నేను సర్పంచ్గా అయిపోయినాక గొల్లపాలెం వచ్చేసానండి. గొల్లపాలెం కాపాడుకుంటున్నాను. గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో వేసారండి. మొన్న వేసినప్పటికి ఎవరికి అంటే టీడీపీకి అయితే, బీసీకి అయితే 800 ఓటింగ్ ఉందండి, ఓసీకి అయితే 1400 ఓటింగ్ ఉంది. అదర్ బీసీ అతను గౌడేస్ అండి. ఇప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు మండల పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఇచ్చిన అతను 31లో ఉన్నాయి. పార్టీ అధికారం పోలిపోద్ది. 800 ఓటు ఉన్న వాళ్ళకి ఇచ్చే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ బాగుంటుంది, లేదా 1200 ఇస్తే ఓసీకి ఇస్తే బాగుంటుంది. నేను ఆ మాట్లాడండి అంటే నేను సత్య గారు ఫోన్ చేసి, అలాగని నేను సత్య గారితో ఫోన్ చేసి మాట్లాడాను సార్. మాట్లాడితే నువ్వెవడో చెప్పనన్నారు. అదే కదా సార్, నేను పార్టీలో పనిచేసిన ఫస్ట్ నుంచి నేను అడిగి హక్కుంది మిమ్మల్ని అంటే, నీ పని చూస్తారా గంట నీ ఇంటికి వస్తారా, నువ్వు ఏం చేస్తావు అని నా ఇంటికి కారు పంపించారండి. కారు గొల్లపాలెం పెట్రోల్ బొంగు పంపించారు. బొంగు దగ్గర పంపించి నన్ను అక్కడ కోట తాతపై ఒల్లర్జనరావు నన్ను పిలిచారట రమ్మని. నేను వచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ ఎక్కడ కారు ఎక్కమన్నారు. నేను లింగితో ఉన్నాను. నేను కారు ఎక్కడం దేనికన్నాను. మినిస్టర్ గారిని తిట్టామంటే నువ్వు బూత్ అన్నాను. నేను బూత్లో తిట్టలేదండి, కావాల్సి ఉంటే ఆయన్ని ఒక స్టేషన్లో ఏమంటే ఇస్తారానికి క్రికెటింగు, నేను తిట్టుంటే నేను తిట్టలేదు బూత్ ఎక్కడానంటే. నువ్వు తిట్టేమంటున్నా రా అంటే మీ కారుమారని నాకు వాళ్ళ కారే వచ్చారు, మీ కారుమారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2026 ఏప్రిల్ 6వ తేదీ నుండి జూలై 15 వరకు 100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని 46 ఇరిగేషన్ చెరువుల అభివృద్ధికి 10 రోజుల పాటు ప్రతి ప్రాధాన్యతలు సిద్ధం చేసే విధంగా చర్యలు చేపట్టాలని నీటి సంఘ చైర్మన్లకు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఈస్ట్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, పాడా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వి శివరామ ప్రసాద్, గొల్లప్రోలు మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల శ్రీనివాస్ మరియు వివిధ శాఖల అధికారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే అండి. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేపట్టే ప్రోగ్రాం 100 రోజుల ప్రోగ్రాం అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల్ని ఐడెంటిఫై చేసి ఆ చెరువులన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసే విధంగా, ఆ ఛానల్స్ అన్నింటినీ క్లియర్ చేసే విధంగా, అలాగే ఆ చెరువులకి వాటర్ వచ్చే ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా శుభ్రం చేసే విధంగా, గ్రౌండ్ వాటర్ని చెరువుల్లో ఉంచుకునే విధంగా, అంటే దాన్ని శుభ్రపరచుకుని గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే విధంగా చెట్లు ప్రోగ్రామ్ అన్నింటినీ, అలాగే ట్యాంక్ బండ్స్ అన్నింటినీ కూడా, చెరువు గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా రైతుల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే మండల వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాంని చేపట్టారు. ఇది ఒక 100 రోజుల ప్రోగ్రాం. ఇందులో ఈరోజు గొల్లపురాలు ఎంపీడీఓ ఆఫీస్లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాం. ఇందులో మండలంలో ఉన్న రైతులందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ ఇంటిగా బృందం అందరూ
దీని అవగాహన ప్రోగ్రామ్ అనేది దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్గా కూడా మేము దీన్ని చేపట్టాము. సో ఫస్ట్ 10 daysలో రైతులందరినీ కలిపి ఒక ఇంక్లూజివ్ మ్యూజిక్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళందరితో కూడా ఏది అవసరం అనే విధంగా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఒక 46 ట్యాంక్స్ అన్నింటినీ కూడా పెడల్ క్యానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, ఇంటర్లింక్ చేసే ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, గట్టులు అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, దానిపైన స్ట్రెంగ్తన్ చేసిన గట్ల మీద కూడా ప్లాంటేషన్ నాటే విధంగా, దీన్ని చేయడం వల్ల సుమారు 4000 ఎకరాలకి అలాగే 1000 ఎకరాలకి 2వ పంటతో పాటు వేసుకునే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టాం. సో ఫస్ట్ 10 days నుంచి 100 days లోపల ఈ టోటల్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయే విధంగా ఎప్పుడు ఆలోచించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రైతుల పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని మరోసారి తెలియజేస్తూ చాటి చూపుతూ రైతులకి ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఈ చేయబోయే కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలుస్తుంది. సో దీని అందరినీ ఈ ప్రోగ్రాంలో ఇందాక వచ్చిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అధికార బృందాన్ని కూడా ఎవరిని సెలవులు పెట్టకుండా గ్రామ స్థాయి లెవెల్లో మొత్తం అందరినీ ఈ 100 daysని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చిన కార్యక్రమాన్ని, ఇచ్చిన ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు చేసే విధంగా అండ్ జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్ జనసేన నాయకులతో కలిసి పాల్గొని పేదలకు స్వయంగా అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరుతో గత 2 సంవత్సరాలుగా నిరుపేదలకు భోజనం అందిస్తున్నానని తెలిపారు. పేదవారి ఆకలి తీర్చడంలో లభించే ఆనందం ఏ ఇతర పనిలో లేదని పేర్కొన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో తుమ్మలపల్లి రమేష్ తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిరంతరం ఈ క్యాంటీన్ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ రోజు నిర్వహించిన డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. గోదావరి తీరం వెంబటి రక్షణ గోడ ప్రాజెక్టు. జాతీయ రహదారికి అనుసంధానంగా రోడ్ల నిర్మాణాలు. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తుమ్మలపల్లి రమేష్ సేవా కార్యక్రమం. డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదానం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.